ఒక పౌరాణిక నగరంలో చీకటిలో మెరిసే ఒక హోటల్ ఉంది. హోటల్ బయట వర్షం కురుస్తోంది. ఒక పరాయి దేశపు వ్యక్తి మూలన ఒంటరిగా కూర్చొని మద్యం తాగుతున్నాడు. అతని ముఖానికి కర్చీఫ్ కట్టుకొని ఉన్నాడు. అతని కళ్ళు మాత్రం వింతగా మెరుస్తూ ఉన్నాయి. అతను ఎవరి కోసమో ఎదురు చూస్తూ ఉన్నాడు. వర్షంలో తడిసిన ఒక యువతి భయంతో హోటల్లోకి ప్రవేశిస్తోంది. ఆమె చేతులు వణుకుతున్నాయి. నువ్వు నాకు సహాయం చేయగలవని చెప్పావు అనేసి మృదువుగా చెప్పింది. ఆ అపరిచిత వ్యక్తి చిరునవ్వు చిందించాడు. అతని పదునైన పండ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒక పాత పత్రాన్ని ఆమె వైపు నెమ్మదిగా జరిపాడు. ప్రతిదానికి ఒక ధర ఉంటుంది అతను అని మెల్లగా అన్నాడు. సంతకం చేయి, నీ కోరిక నెరవేరుతుంది అని అన్నాడు. యువతి సందేహంతో ఉన్న కడుపులో గుబులు. చివరికి ఆమె తన రక్తంతో సంతకం చేసింది. ఆ ఒప్పంద పత్రం ఎర్రని కాంతితో మెరిసింది. తర్వాత అది మాయమైంది. పూర్తయింది అని తను లేచే సమయంలో భయంకరంగా లోపల అన్నాడు. బయట ఒక ధనవంతుడు నేలపై కూలిపోతున్నాడు. అతని చేతులు గుండెల్ని పట్టుకున్నాయి. అతను విగత జీవిగా కళ్ళు యువతిని చూస్తున్నాయి. ఆమె భయంతో కదలకుండా నిలబడింది. అతను చనిపోయాడు. ఆమె షాక్. ఇంత త్వరగానా అనేసి అనుకుంది. ఆ అపరిచితుని నీడ ఆకారం లేకుండా పొడవుగా మారింది. ఆ యువతిని చుట్టుకుంది. నీకు విముక్తి కావాలని కోరిక పెట్టావు, నేను ఇచ్చాను. అతను చెవిలో మృదువుగా అన్నాడు. ఇప్పుడు నువ్వు నాదానివి అని కూడా అన్నాడు. నీటిలో యువతి ప్రతిబింబం మారిపోవడం. ఇప్పుడు ఆమె కళ్ళు కూడా అపరిచితునిలాగా ఎర్రగా మెరుస్తున్నాయి. లేదు లేదు అనేసి ఆమె దడించింది, అనగా భయపడింది. నేను ఏం చేశాను అనేసి మనసులో అనుకుంది. తావెర్న్ ఖాళీగా ఉంది. ఇక్కడ తావెర్న్ అంటే హోటల్ అనేసి చెప్పబడింది. కేవలం ఒప్పంద పత్రం మాత్రమే మిగిలి ఉంది. రక్తంతో సంతకం చేయబడింది. అంధకారంలో మాయమైపోయింది. పొగ మంచు తేలియాడుతూ ఆమె అరుపులను ఆ చీకటి మింగేసింది. ఇక్కడ సహాయం చేసిన వ్యక్తి ఎవరో కాదు, ఒక జిన్. మీకు తెలిసే ఉంటుంది, జీనీలను ఎవరైనా కోరికలు అడిగితే తీరుస్తాయి. కానీ ఆ తర్వాత అవి అడిగిన కోరికలను మనం ఖచ్చితంగా తీర్చాల్సి ఉంటుంది, లేదంటే మన ప్రాణాలే పోవచ్చు. ఇక్కడ తను అడిగింది ఒక జిన్ని, అనగా ఒక జీనీని. సో ఈ కథ మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరికొన్ని కథలు కావాలంటే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.